మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఎస్ఎస్కే రాయల్ గారు, బాబాయ్ ఎలా బాబాయ్ రైతులు బాగుపడేది? ఆయన మరొక కామెంట్, బాబాయ్ ఇంక్రీజ్ అయ్యాయి అని హడావుడి చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరర్స్. యాక్చువల్లీ ఇరాన్ టు ఇండియా రా మెటీరియల్ రావడానికి మినిమం 1 month పడుతుంది సెప్టెంబర్లో. కానీ ఇక్కడ పొజిషన్ చూస్తుంటే అండ్ 1 more మెటీరియల్ వచ్చినా రెడీ కావాలంటే 1 week పడుతుంది. టోటల్ 30 నుంచి 40 రోజులు పడుతుంది. కానీ ప్రైజెస్ చూస్తుంటే పేపర్ 350 రూపాయలు మినిమం, లేబర్ 200 రూపాయలు, పీవీసీ పైప్ ఆశీర్వాద్ బిఫోర్ 330 నుండి ఈరోజు 430 రూపాయలు. మొత్తం అయితే యుద్ధం యొక్క ఫలితాలు ఆయన వివరిస్తున్నారు. పేపర్ 330 రూపాయలు ఉండింది, 430 రూపాయలు అని చెప్పి. యాక్చువల్లీ ఇరాన్ నుంచి ఇండియా రా మెటీరియల్ రావడానికి మినిమం 1 month పడుతుంది. స్టీమర్లు ఒక నెల పడుతుంది ఇరాన్ నుంచి మన ఇండియాకి మెటీరియల్ రావాలండి. కానీ ఇక్కడ పొజిషన్ చూస్తుంటే మెటీరియల్ వచ్చినా రెడీ కావాలంటే 1 week పడుతుంది. టోటల్ 30 నుంచి 40 రోజులు పడుతుంది. కానీ ధరలు చూస్తుంటే ఇప్పుడే పెరిగిపోతున్నాయి. ఆ లెక్కన తీసుకుంటే హార్ముజ్ జలసంధి నుంచి మన నౌకలను అనుమతిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. యశస్విరాయలుగా చెప్తున్నట్టు బట్టి చూస్తే ఆ నౌకలు వచ్చేయడానికి 40 రోజుల సమయం పడుతుంది. సో ఇంధన గ్యాస్ కొరత ఇప్పట్లో తీరేటట్లేదు. చంద్రశేఖర్, హాయ్ బ్రో, హాయ్ తమ్ముడు, వీడియో చేయండి సయ్యద్ అన్న. మహేష్ గారు, తప్పకుండా అన్న, ఎప్పుడు ఎగుమతులు స్టార్ట్ అవుతాయన్న విషయం పైన వీడియో అది. ఇక రాజేష్ గారు, అన్నా నేను 2 days కోసం చెన్నై వచ్చాను. ఇక్కడ 50% హోటల్ క్లోజ్ అండ్ హోటల్స్లో ఓన్లీ రైస్ అండ్ రసం డ్యూ టు గ్యాస్ ప్రాబ్లమ్స్. గ్యాస్ కొరత ఉండడం వల్ల చెన్నపట్టణంలో ఆల్మోస్ట్ 50% వరకు హోటల్ మూసివేయడంతో పాటు కేవలం అన్నం రసం మాత్రమే ఉంది హోటల్లో. ఆయన కామెంట్ పెట్టారు. ఏదేమైనా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పాండిచ్చేరి అన్ని ప్రాంతాల్లో కూడా హోటళ్ళు మూతపడుతున్నాయన్న గ్యాస్ కొరత వల్ల. ఇంకా ఈ యుద్ధం వల్ల ఎన్ని అనర్థాలు చూడాలి. మన దేశం అయితే గతంలో ఒక ప్రకటన చేసింది 60 రోజుల వరకు మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని. కానీ యుద్ధం ప్రారంభమైన 13వ రోజు నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఇంకా పెట్రోల్ పైన దీని ప్రభావం పడలేదు, చూడాలి. ఇంకా మధురెడ్డి గారు, హాయ్ అన్న, వంట గ్యాస్ దొరకడం లేదు. వారింకో 2 months జరిగితే టిఫిన్ సెంటర్ నుంచి 5 star హోటల్స్ వరకు అన్నీ మూతపడతాయి. ఆల్రెడీ మూతపడ్డాయన్న. దీని ప్రభావం అంతో కొంత టమోటా రేట్స్ పైన కూడా పడుతుంది. నిజం కాదంటారా? అంతో ఇంతో కాదన్నా, టమోటాలు ఇవాళ ధరలు భారీగా పతనమవడానికి కారణమే యుద్ధం కారణంగా గ్యాస్ కొరత రావడం. దానివల్ల హోటళ్ళు, బెంగళూరు లాంటి ప్రధాన నగరాల్లోని హోటళ్ళు మూసివేశారంటే అర్థం చేసుకోండి మీరు. ఇక హోటళ్ళన్నీ మూసివేస్తే కూరగాయలు ఎలా ఉంటుందన్న సేల్స్. ఇప్పుడే టీవీలో ఒక న్యూస్ డిబేట్ చూశాను. తులసిరెడ్డి గారు చెప్పారు, పులివెందుల పరిసర ప్రాంతాల్లో అరటికాయలు ఎక్కువగా పండిస్తారు. అక్కడ ఆ అరటికాయలు కలిపితే ఎగుమతి అవుతాయి. కానీ ఈ యుద్ధం వల్ల ఎగుమతులు లేక అరటికాయలు అడిగేవారు లేరు. కాయలు ఎండి మాగిపోయి చెట్లలో నుంచి అవి కిందికి రాలిపడుతున్నాయని తులసిరెడ్డి గారు చెప్పారు. 2 దేశాల దురహంకారం, సామ్రాజ్యవాద భావం, అమెరికా, ఇజ్రాయిల్, వీరి యొక్క నీచ నికృష్ట మనస్తత్వానికి ప్రపంచమంతా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. సాధించింది శూన్యం. సుప్రీం లీడర్ని చంపేశారు. అయతుల్లా అలీ ఖొమైనీ గారిని చంపేస్తే ఇరాన్ మొత్తం పాదక్రాంతం అవుతుందని పిచ్చి లెక్కలు వేసుకున్నారు. కానీ ఆయన మరణంతో ఇరాన్ ప్రజలు కానివ్వండి, అక్కడి వ్యవస్థ కానివ్వండి, మరింత ప్రతీకార జ్వాలతో రగిలిపోయి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వ్యూహాలు కూడా మార్చారు. నేరుగా అమెరికా పైన దాడి చేయకపోయినా కూడా అమెరికా, గల్ఫ్ దేశాలు ఏర్పాటు చేసిన స్థావరాలపైన దాడి చేసి అమెరికా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారు. వారి యొక్క దుందుడుకు చర్య ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉందని చెప్పినా కూడా అయతుల్లా ఖొమైనీని హతమార్చి అగ్నికి ఆజ్యం పోశారు. దీని ఫలితం అనుభవిస్తున్నది ప్రపంచ దేశాలు. యుద్ధం వద్దు, శాంతి ముద్దు. ఇక 418 చంద్రశేఖర్ గారు, రేట్స్ వస్తాయని ఆశ లేదు. ఇంకా రేట్స్ వచ్చేసరికి
ఫార్మర్స్ ఖాళీ అయిపోతారు. ఇప్పటికే చాలా లాస్లో ఉన్నారు. 2024 నవంబర్ డిసెంబర్లో పడిపోయిన రేట్స్ 2025 జూలై ఆగస్టులో 20 డేస్, నవంబర్ డిసెంబర్లో ఒక 30 డేస్ మాత్రమే అమ్మింది, అంతే. వాస్తవమే అన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇక మధుసూద్ గారు, యుద్ధం జరిగితే రైతు అమ్మేవి మాత్రం రేటు తగ్గుతున్నాయి, అదే రైతు కొనేవి మాత్రం రేటు పెరుగుతుంది. యుద్ధం రావడం వల్ల ఎటు తిరిగినా రైతుకే నష్టం. వాస్తవమే కదన్నా. ఇక అశోక్ యాదవ్ గారు, డోంట్ పర్చేస్ మల్చింగ్ పేపర్ అండ్ ఫెర్టిలైజర్, ప్రిపేర్ ఓన్ ఆర్గానిక్ 1 year ప్లీజ్ ఫార్మర్స్ ఆల్. మల్చింగ్ పేపర్లు, ఈ రసాయన ఎరువులు, మందులు కొనకండి, సేంద్రియ పద్ధతిలో మళ్ళండి ఒక 1 year వరకు అని రైతులకు అశోక్ యాదవ్ గారు సలహా ఇస్తున్నారు. ఈయన మహానుభావుడు సుబ్రహ్మణ్య ఎస్ఎస్ మల్చింగ్ పేపర్ గురించి చెప్పకుండా డ్యాష్ ఏంది స్వామి, మల్చింగ్ పేపర్ ధర ఎందుకు పెరిగిందో చెప్పాలి కదా స్వామి. ఏమైనా అమెరికా ఇజ్రాయెల్ పేరెత్తితే పాపం మీకు ఏమన్నా మనసు బాధగా ఉందేమో. ఇప్పుడు ప్రస్తుతం అనర్థాలకంతా మూలం ఆ 2 దేశాలే. లేనిపోని యుద్ధాన్ని కొని తెచ్చి పెట్టారు వాళ్ళు. దానివల్ల ఇవన్నీ. బహుశా మీరు అమెరికా ఇజ్రాయెల్కి ఏమన్నా మద్దతుదారులేమో మల్చింగ్ పేపర్ ధర ఎందుకు పెరిగింది, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేయడం, అక్కడ సుప్రీం లీడర్తో చంపేయడం వల్లే ఈ అగ్గిరాజుకుంది, మల్చింగ్ పేపర్ ధర పెరిగింది. వివరణ ఉండాలి కదా బ్రో. వీటి ఓపిక లేకపోతే ఎట్లా? మల్చింగ్ పేపర్ ధర ఎందుకు పెరిగిందో షాపులు ఏమంటున్నా నువ్వు చెప్పన్నా, నేను వింటాను. చెప్పండి కారణాలు, వేరే కారణాలు, యుద్ధం కాకుండా వేరే కారణాలు ఏమన్నా ఉంటే చెప్పండి. నాతో పాటుగా ఈ కార్యక్రమం చూసే వాళ్ళందరూ తెలుసుకుంటారు. మిస్టర్ సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం. ఇక ఆనంద్ గారు, ఇఫ్ కెన్ ఫార్మర్స్ గో టు క్రాప్ హాలిడే, వాట్ అబౌట్ మల్చింగ్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎక్స్ట్రా, రీజన్ ఈజ్ వార్. ఇంతకుముందు వడా సలహా ఈయన కూడా అంటున్నారు, క్రాప్ హాలిడే ఇచ్చేయండి, పంటకు విరామాన్ని ఇచ్చేయండి, మల్చింగ్ పేపర్లు, రసాయన ఎరువులు, మందులు వాడకండి, ఎందుకంటే కారణం యుద్ధం. ఇది అయ్యా సుబ్రహ్మణ్యం గారు, ఇది కారణం. ఇక చివరిగా యశ్వంత్ రెడ్డి గారు, అన్నా ప్రపంచ దేశాలు కొన్ని ఆధిపత్యం కోసం రగిలిపోతున్నాయి, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు, ఉక్రెయిన్, రష్యా మరియు ఇజ్రాయెల్, అమెరికా అండ్ ఇరాన్. అన్న ఆధిపత్యం కోసం పోరాడింది ఉక్రెయిన్ కాదు, రష్యా కాదు. ఉక్రెయిన్ మీద దాడి చేసింది రష్యా, ఇరాన్ మీద దాడి చేసింది ఇజ్రాయెల్, అమెరికా. తమ దేశం మీద దాడి చేసిన తర్వాత వాళ్ళు దిడ్డు బదులిస్తున్నారు ఇరాన్ వల్ల కాండి. ఇక ఉక్రెయిన్ యుద్ధం అయితే 2-3 రోజులు ముగిసిపోతున్నారు పుతిన్ గారు, కానీ జెలెన్స్కీ ఏమాత్రం తగ్గడం లేదు. యుద్ధం ద్వారా అమాయక ప్రజలు, పిల్లలు బలవుతున్నారు, ఇది వర్ణనాతీతం. కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. ప్రపంచం కరువు కొరల నుంచి బయటపడింది, అందరికీ దాదాపు అన్ని వనరులు ఉన్నాయి, అయినా ఏం ప్రయోజనం? ఐక్యరాజ్య సమితి ఏమి చేస్తుందో తెలియదు, ఎందుకు నెలకొల్పారో తెలియదు. ఐక్యరాజ్య సమితి గతంలో ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేసేదన్నా ప్రస్తుతం ఐక్యరాజ్య సమితికి అంతా అమెరికానే నిధులు సమకూరుస్తుంది. అమెరికా ఎంత చెబితే అంతే. అమెరికా మాటలు కాదని ఐక్యరాజ్య సమితి ఏమీ చేయలేదు. శాంతి కనికరంలో పయనించే మన భారతావని ప్రపంచ దేశాలలోనే మిన్న. జై అబ్దుల్ కలాం, జై మహాత్మా గాంధీ, వీరు శాంతిదాతలు. చాలా చక్కటి కామెంట్ యశ్వంత్ రెడ్డి గారు. ఇది ఈరోజు మీ కామెంట్, నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీదైతే యుద్ధం యొక్క ప్రభావం టమోటా పైన భారీగా పడింది. దాంతోపాటుగా 6 రోజుల పాటు మనకు గ్యాస్కి, ఇంధనానికి వచ్చే సమస్య లేదన్నారు. ఇంధనం అయితే ధర పెరగలేదు, కానీ గ్యాస్ అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. హోటళ్ళు మూతపడే స్థితి వచ్చింది. హోటళ్ళు, హాస్టళ్ళు ఇవన్నీ మూతపడితే ఆటోమేటిక్గా టమోటాతో పాటు అన్ని కూరగాయలపైన కూడా వాటి ప్రభావం పడుతుంది. ఏదేమైనా తొందరగా యుద్ధం ముగిసిపోవాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.